హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మా ఇంట్లో అయితే సంక్రాంతి పండగకి అప్పాలు అయితే స్టార్ట్ చేసినాము. ఇదైతే శనివారం రోజు తీసిన వీడియోను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఎడిట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది ఎడిట్ చేయడానికి. ఇంకా అప్పాలైతే మామూలుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా, కానీ సంక్రాంతికి నేనైతే ఎప్పుడు చకినాలు అయితే పోసుకోలేదు. మ్యాక్సిమం సంక్రాంతి అంటే మ్యాక్సిమం అందరికీ గుర్తొచ్చేది సకినాలు మాత్రమే, కానీ ఎప్పుడూ అయితే పోయలేదు. మేము ఇల్లు కొనుక్కొని 3 years అవుతుంది. అప్పటి నుంచి అయితే నేను ఇది 3వ పండుగ ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా అప్పాలు చేసుకునేదాన్ని. ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడైనా గారెలు కానీ కారపూసలు అట్లా చేసినాం, కానీ సకినాలు అయితే ఎప్పుడు ఫస్ట్ టైం చేయడము. ఇంకా దానికోసము నేనేం చేసిన, మా అమ్మని అయితే పిలిపించుకున్నా. మా అమ్మ వచ్చింది. ఇంకా వచ్చినాక తెల్లారి ఇవి శుక్రవారం వచ్చింది. శనివారం రోజు అయితే ఇంకా పాపం వచ్చిన రోజు పిండి అవన్నీ పట్టించుకురావడానికి అవన్నీ ప్రిపేర్ అయితే చేసింది శుక్రవారం రోజు. శనివారం పొద్దున్న పోయి పిండి పట్టించుకొని స్టార్ట్ అయితే చేసినాము. నాకైతే అప్పాలు అయితే చుట్టరాదండి, సకినాలు. చిన్నప్పటి నుంచి అంతే. నేను మా అక్క మా అమ్మ ఇద్దరు మాత్రమే చుట్టుకునేవాళ్ళు. నేను తీసేయడం కానీ ఎప్పుడన్నా ఒకసారి కాల్చడం అట్లా చేసిందాన్ని, కానీ ఇట్లా అయితే పోయడం అయితే నాకు రాదు. ఇక అమ్మ అయితే 3 కిలోల సకినాలు ఒక్కతే పోసుకుంది. నేను ట్రై చేసిన ఒక 20-30 అట్లా పోసిన అంతే సకినాలు. ఇక నేను అవి ఆరిన తర్వాత తీసిస్తా అంటే అమ్మ కాల్చుకుంటూ కూర్చున్నది. మ్యాక్సిమం అప్పాలని మేము 12 గంటలకి స్టార్ట్ చేసినామండి మధ్యాహ్నం. ఎందుకంటే ఇంట్లో పిల్లలకి వంట చేయడము, తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11:30 అట్లా 12కి మార్నింగ్ స్టార్ట్ చేస్తే అప్పాలన్నీ అయిపోయేసరికి 5 అయిందండి. అంటే ఇద్దరమే కదా, ఇంకా అందుకే కొంచెం లేట్ అయింది. ఇక అపార్ట్మెంట్లో ఎవరైనా పిలుద్దాం అనుకున్నా, కానీ అందరు ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే సరిపోద్దులే తక్కువనే ఒక 3 కిలోలే కదా అని అనుకున్నాం, కానీ ఆ 3 కిలోలు ఇద్దరికి కష్టమే అయిపోయింది బాగా. అప్పాలు అయిపోయిన తర్వాత మళ్ళీ గారెలు అయితే మొదలు పెట్టుకున్నాము. దగ్గర గారెలను అయితే 6 గంటలకు అట్లా స్టార్ట్ చేసినాము. ఎంత యాస్ట్ వచ్చిందంటే పొద్దున్న నుంచి ఇంట్లో పని చేసుకోవడము, తర్వాత 11:30కే సకినాలు స్టార్ట్ చేసి 5 వరకు చేసేసరికి ఇవి చేస్తామో చేయమో అనుకున్నాము. కానీ ఫస్ట్ ఏం చేసినాము, పిండి అయితే కలిపి పెట్టుకున్నామండి మేము. అంటే అందరినీ వాటర్ వేసి కలపలేదు, కానీ మామూలుగా అన్ని ఉప్పు కారాలు కొత్తిమీర ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా సకినాలు అయిపోయిన తర్వాత వెంటనే కలిపి చేయొచ్చు కదా అని. ఇక చూసుకోండి, దగ్గర 3 కిలోల గారెలు కావచ్చు, 3 కిలోలు 3.5 కిలోల గారెలు అవన్నీ కాల్చేసరికి ఫస్ట్ ఏమనుకున్నామంటే ఎమ్మడెమ్మటే మంచిగా అక్కడే పొయ్యి దగ్గరనే పెట్టుకొని ఎంబడెంబడే చేద్దాం అనుకున్నాం. అట్లా చేస్తే ఒక్కదాన్నే కదా ఒత్తుడు. వాయి ఉంటుంది, ఒక్క వాయిలో దగ్గర 5-6 వేసుకోవాలి గారెలు. అవి ఒక్కదాన్నే కాబట్టి ఒక వాయి కాల్చేసరికి అందులేదు. అప్పుడు ఏం చేసినాం, ఇంకా కింద క్లాత్ వేసుకున్నాము. వేసుకొని ఇంకా పిండి అంతా అయిపోయే అంటే మొత్తం నిండేంత వరకు పెట్టేసుకున్నాం. నిండేంత వరకు ఉంచి తర్వాత కాల్చుకున్నాం అన్నట్టు. అట్లా కొంచెం తొందర అయిపోయినట్టు అనిపించింది. ఇది తర్వాత అట్లా నా గారెలు రాత్రి 10:30 అయిపోయింది. మళ్ళీ తెల్లవారిన తర్వాత కారపూసలు అయితే పోసుకున్నాము. కారపూసలు ఎక్కువ లేదండి, ఒక కేజీన్నర కారపూసలు అయితే పోసినాము, ఎక్కువ పోయలేదు. మా ఇంట్లో నేను కూడా అప్పాలు చేసుకున్నా, గారెలు చకినాలు కారపూసలు పోసుకున్నా. అంతకుముందే గురువారం రోజు ఏం చేసిన, పునుకులు అనేది నేను వీడియో పెట్టిన, అది మంచిగా టేస్ట్ ఉన్నాయండి, కానీ కొంచెం అదంతా బయటకు వచ్చేసింది. ఇది తర్వాత ఇంకా కారపూసలు పోసిన రోజు పాలకూర వండుకున్నాము. అది కొంచెం ప్రాసెస్ అంతా నేను చూపించిన అండి. ఏం లేదు, చిన్నగా ఫ్రై చేసుకున్నాము. అందులో కొంచెం పెసరపప్పు వేసి ఫ్రై చేసిన. దానికోసము ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఫస్ట్ అయితే వెల్లిపాయలు వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవన్నీ మంచిగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకుంటే ఏమైందంటే మనకు తొందర వేగిపోతాయి అన్నట్టు. అవి వేగిపోయి అవి కూడా మనము కొంచెం కారం అనేది తక్కువనే ఉంటుంది. మనము కూరతో పాటు డైరెక్ట్గా తినచ్చు, పచ్చిమిర్చి కూడా, అంటే మంట అనేది ఎక్కువ ఉండదు. ఉప్పు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను పసుపు వేసుకున్నా. మరి మీ ఇంట్లో అప్పాలు అనేది చేసుకున్నారా? సంక్రాంతికి మీరు ఏమేమి అప్పాలు చేసుకున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో గిట్ట నచ్చితే కూడా ఒకసారి బాగుందా బాగాలేదా అనేది కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. చూడండి, ఇక్కడైతే నేను మిరపకాయలు మంచిగా వేగిపోయిన తర్వాత
కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని తర్వాత అందులో ఒక టమాటాను పెద్ద సైజు టమాటాను వేసుకొని మంచిగా దగ్గరకు ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇదే అండి వీడియో.